రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. పొరపాటున మాట్లాడానని కేటీఆర్ హుందాగా మహిళలకు క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు సబితా ఇంద్రారెడ్డి. కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మాట్లాడుతున్న ఫ్లోలో కొంత తప్పు మాట దొలిరిందని గత 2 రోజుల నుండి రాజకీయం చేస్తున్నారు. కానీ ఇమీడియట్గా పొరపాటుగా కొంత దొలిరిందని ఇమీడియట్గా క్షమాపణ చెప్పి మహిళా సోదరిమణులకు, అక్క చెల్లెళ్ళందరికీ క్షమాపణ చెప్పి వారి హుందాతనాన్ని కాపాడుకున్నారు. మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని కూడా, గౌరవ కేసీఆర్ గారిని కూడా ఇందులో తీసుకొచ్చి మీ నాన్న నీకు ఇదే నేర్పించిండు అని మాట్లాడిండు. కానీ కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం ఏందో కేటీఆర్ గారి రియాక్షన్లో అర్థమైంది. రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలక్పేట్లో సంఘటన జరిగింది అని అన్నప్పుడు, హైదరాబాద్ నడిబొడ్డున కదా ఒక అంధ విద్యార్థి మీద జరిగింది కదా, మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు, మీరు విజిట్ చేశారా? షాద్నగర్లో పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న దొంగతనం మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎందుకు పిలవలేదు మరి? ఆ రోజు మహిళా కమిషన్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు?